టూరు టీడీపీ ఆఫీసులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మళ్ళీ కొత్త రాష్ట్రంలో 2.5 సంవత్సరాలుగా మన అధికారం ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ తెలుగుదేశం పార్టీ ఒక దారి చూపించింది. ఒకసారి ఎన్టీఆర్ చూస్తే ఆ రోజు రాజకీయాలకి నూతన నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమం అంటే తెలియని పరిస్థితిలో రాజకీయం అంటే పరిపాలన కాదు, నిజమైన పేదవాడికి న్యాయం చేయడమే రాజకీయం చెప్పిన వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక్క ఎన్టీఆర్కే దక్కుతున్నందుకు కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతవరకు ఎవ్వరూ ఆలోచించలేదు. ₹2 కేజీ బియ్యం కానీ, లేకపోతే పక్కా గృహగమనం కానీ, ఇంకొక పక్క రైతులకు ₹50 స్లాబ్ రేట్తో కరెంట్ ఇవ్వడం కానీ, ఇలాంటి నూతనమైన సంక్షేమ కార్యక్రమాలు కొంచెం పలికారు. ఆ తర్వాత ఈరోజు చూస్తే అన్ని పార్టీలు కూడా సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ దేశంలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలనో రాష్ట్రంలో చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్ నగరం ఒక ఆర్థిక నగరంగా ప్రపంచం మొత్తం చలామణి అవుతుందంటే అది తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ తప్ప, నిర్మాణం చేసిన విధానం తప్ప ఇంకోటి కాదు. అలాంటి పార్టీ మన పార్టీ. ఇక్కడుండే కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరిపైన తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఒక బృహత్తరమైన కార్యక్రమం ఉంది. తెలంగాణలో ప్రతిపక్షంగా పోరాడి బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇక్కడ మనందరం కూడా రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈ నూతన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా మళ్లీ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే వరకు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కొత్త రాష్ట్రం, ఆర్థిక సంక్షోభం, ఇంకో పక్క కాలేజీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేని పరిస్థితి, పెద్దగా ఇండస్ట్రీ లేని పరిస్థితి. ఆ రోజు మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలు ఒకటే ఆలోచించారు, ఈ కష్ట సమయంలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళైతే మనకు న్యాయం జరగదనే ఏకైక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కోటేశారు, మనల్ని గెలిపించారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరి మధ్య ఒక పవిత్రమైన లక్ష్యం ఉంది. దీన్ని నెరవేర్చడం కోసం నిరంతరం కష్టపడాల్సిందిగా నేను పిలిపిస్తున్నాను. అదే మాదిరిగా కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. తెలుగుదేశం పార్టీ జెండాను మోయడంలో భుజాలు అరిగిపోయేట్టుగా మోసిన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కానీ నేను కూడా వ్యక్తిగతంగా మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.